ఆ రోజు మరియా నాకు వద్దు బాబు, ఈ నిందలు నేను భరించలేను, ఇప్పుడే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇప్పుడే ప్రదానం చేయబడ్డాను, మా ఇంటి పక్కలు ఏమంటారు, మా స్నేహితురాళ్ళు ఏమంటారు అని ఆ రోజున మరియా అంటే యేసు ప్రభు వచ్చేవాడా? కానీ ఆవిడ ఏం చేసిందో తెలుసా? నా స్నేహితులు అంటే అనని, నా బంధువులు అంటే అనని, మా కులపోళ్ళు అంటే అనని, నన్ను వెలివేయని, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపినా నేను మట్టికి దేవుని కార్యంలో పాలిభాగస్తురాలను అవుతాను అని ఆ రోజు మరియా అంగీకరించింది కాబట్టి ఈ రోజు మనకు రక్షకుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు మరియా నాకెందుకులే, నాకు ఈ బాధలొద్దు, ఈ కష్టాలొద్దు, ఈ నష్టాలొద్దు, ఈ ఇబ్బందులొద్దు, రాళ్లతో కొట్టించుకుని నేను సావలసి వస్తా, నాకు వద్దు నాయన అని ఆ రోజు దేవదూతతో చెబితే ఈ రోజు మనకి